సన్మానానికి కృష్ణ ఇంట్లో లేదు. ఉన్నవాళ్ళు నిన్ను పట్టించుకోరు. నా కోరిక తీర్చు. నా మాట విను. ఎవ్వరికీ చెప్పను. నీచుడా. తాగండి, ఇంకా ఆనందంగా తాగండి. ఎంతమంది మనుషులున్న ఈ అడవిలో కూతురు శీలాన్ని కాల రాయడానికి ప్రయత్నం జరిగింది. అయినా మీరేం పట్టించుకోండి. తాగండి. ఆ మత్తులో గమ్మత్తులన్నీ చూడండి. సమయానికి దేవుళ్ళ రాంపండే రాకపోయి ఉంటే నా కన్నె కూతురు బ్రతుకు సర్వనాశనం అయ్యిండేది. అయినా మీకే తాగండి. అమృతంలా ఒక్కొక్క బొట్టు సేవిస్తూ విషం నిండిన ఈ మనుషులను చూసి ఆనందించండి. అది తాగకపోతే మమ్మల్ని అందరినీ చంపి మా రక్తాన్ని తాగండి. ఏమైంది? ఇంకా ఏమవ్వాలండి? అల్లుడు మన చిన్న కూతుర్ని బలవంతం చేయబోయాడు. బలవంతం చేయబోయాడు? ఒరే గోపాలం, వీడు నీ చెల్లెల్ని చిచి వీడు నా ఇంట్లో ఉంటానికి వీలేదు. క్షమించండి మామగారు, ఏదో మొత్తంలో తప్పు చేశాను. అవును నాన్న, క్షమించండి నాన్న. అలానా? నీ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళు. మీ ఇద్దరు ఇంట్లో ఉంటానికి వీలేదు. నాన్న, ఇంత అతంత్రంగా పొమ్మంటే ఎక్కడ పోతావు నాన్న? ఆయనకేమో ఉద్యోగం లేదు, ఇల్లు లేదు. అల్లుండైనా కన్న కొడుకులా చూసుకుంటున్నారని మీ గురించి ఎంతో ప్రేమగా ఎన్నోసార్లు చెప్పారు. ఏదో మత్తులో తప్పు చేశారేమో. నేను మందలిస్తాగా. ఇక నుంచి బుద్ధిగా ఉండేటట్లు నేను చూసుకుంటాను నాన్న. నాన్న, క్షమించు నాన్న. ప్లీజ్ మామగారు, నన్ను పొమ్మనకండి. మీలో మా నాన్నగారిని చూసుకుంటున్నాను. ఏమిటండి ఇది? చుక్క చుక్కకి అంగుళం చొప్పున శ్మశానానికి దగ్గర చేసి నాలో ఉన్న మనిషిని చంపేస్తున్న ఈ పిశాచాన్ని నాశనం చేస్తున్నానే సోదా. కన్న కూతురు మానం పోయే పరిస్థితిలో నాన్న నాన్న అంటూ గుండెలు అవిసేలా అరిచినా ఆ అరుపులు నా చెవికి చేరకుండా చేసిన ఈ మహమ్మారిని నామరూపం లేకుండా చేస్తున్నానే సోదా. గోపాలరావు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు?
నేను మాధవరావుని. నా బాకీ మాట ఏంటి? మీరా? నేను ఆయారపట్లోనే ఉన్నాను. 4 రోజులు మీ బ్యాగ్ ఇచ్చేస్తాను. ఏం 4 రోజులయ్యా? 4 రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది క్రితం అప్పు తీసుకున్నావు. ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ? ప్లీజ్ ఫోన్లో మాట్లాడుతాను. రిసీవర్లకు చెవులు ఉంటాయి. నేనే వచ్చి పర్సనల్ గా మీతో మాట్లాడతాను. ఎక్కడున్నారు? ద్వారకా హోటల్లో నేను, కృష్ణారెడ్డి, హుస్సేను కలిసి వచ్చాం. ఓహో, ముగ్గురు వచ్చారా? నేను వెంటనే బయట హోటల్కి వచ్చేస్తాను. రూమ్ నెంబర్ 222. రాంపండు, నేను ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణ దగ్గరికి చెప్పు. అలాగే బాబు గారు. చిన్నబాబు గారు రండి, బయటకు వెళ్దాం. ఎక్కడికి? దొరక హోటల్. ఎందుకు? ఏదైనా పార్టీ ఇస్తున్నావా? అవును బాబు, మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం ఇవ్వబోతున్నాను. రండి వెళ్దాం. ఓకే పద. మీ బాకీ అనాపైసలతో సహా తీర్చేస్తాను. నా మాట నమ్మండి ప్లీజ్. ఎలా తీరుస్తావయ్యా? నీకు సెంటు భూమి లేదు, 10 పైసలు ఆస్తి లేదు. మా బాకీ ఎలా తీరుస్తావు? పైగా సిగ్గులే నిలకపడి అల్లుడివి, నీకు ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? అదే ఆ సిగ్గు లేని ఇల్లరకం నుంచే లెక్కరైన తాచి మన చేతికి వస్తుంది. ఎలా వస్తుందయ్యా? ఇల్లరకం ఉండటం వల్లే మా బావమర్ది గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా గుప్పెట్లో ఇరికించుకున్నాను. వాడిని తాగించి తాచి నానా భ్రష్టుని చేశాను. మహా గురి కుదిరింది వాడికి నా మీద. ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో కాలం బతకరు. వాళ్ళు కాస్త తపా కట్టగానే ఆస్తి మొత్తం మా బావమర్ది గారి చేతికి వస్తుంది. ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాగితాల మీద సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను. ఇక అప్పుడు చూడండి మన వెలుగు. అరే, కృష్ణ రా, రా, కూర్చో. కూర్చోను బావా. ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కూలి కాదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నన్ను విధవన చేసి వ్యసనపరుని చేసి నా ఆస్తి కాజేయాలని కుట్రపడతావు. అంటే అంతా విన్నావన్నమాట. నువ్వు అన్నది నేను విన్నాను. నేను విన్నది నలుగురికి చెప్తాను. నీ అసలు రంగు బయట పెడతాను. ఏయ్! అసలు నువ్వు ఈ గది దాటి బయటకు వెళ్తే కదరా ఆపడానికి. ఇక చాలు బాబు, పదండి పోదాం. రండి. కృష్ణ, నా గురించి ఇంట్లో ఒక్క మాట చెప్పావంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను. మీ అక్క మెళ్ళలో తాళి తిప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను.